పూరా లోకల్. తెలంగాణ రాష్ట్రం అంటేనే, ఈ సమాజం అంటేనే కవులు, కళాకారులు కళలు ప్రజల కోసం అని చెప్పి వారి దగ్గర ఉన్నటువంటి కళలన్నింటినీ కూడా ఈ రాష్ట్రంలో, ఈ సమాజంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం, సమసమాజ నిర్మాణం కోసం గొంతెత్తి పాడినటువంటి ఈ కళాకారుల యొక్క ఆశల్ని, ఆశయాలు ఎప్పుడూ కూడా ఈ ప్రభుత్వం గుర్తిస్తూనే ఉంటుంది, గుర్తిస్తుంది కూడా అధ్యక్ష. అందులో భాగంగా ఇవాళ శ్రీ అందశ్రీ గారి గేయం ఈ తెలంగాణ సమాజానికి ఏ రకంగా ఉపయోగపడిందో, ఏ రకంగా లేపిందో కూడా మనందరికీ తెలిసింది. జయ జయ హే తెలంగాణ అనేటువంటి గానాన్ని ఆనాటి ఉద్యమ సమయంలో పెద్ద ఎత్తున వాడుకొని రాష్ట్రం వచ్చిన తర్వాత, సిద్ధించిన తర్వాత ఆ గేయాన్ని, ఆ మనిషిని ఇద్దరిని కూడా వదిలేసినటువంటి ఆనాటి ప్రభుత్వాన్ని చూశాం. మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆ గేయాన్ని తెలంగాణ అధికారిక గేయంగా ప్రకటించడమే కాకుండా వారిని ఏ రకంగా గౌరవించుకున్నాం కూడా చూశాం. దురదృష్టవశాత్తు ఈరోజు వారు మన మధ్య లేరు. వారి అకాల మరణాన్ని చింతిస్తూనే, వారి గౌరవాన్ని పెంపొందిస్తూ, వారి జీవితం అంతా సమాజం కోసమే, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అని చెప్పి వారు రాసినటువంటి పాట మానవత్వం కరువైపోతుందని సమాజంలో వారు చెప్పినటువంటి పాట ఈ ప్రభుత్వాన్ని స్ఫూర్తిగా ఉంటుంది అధ్యక్ష. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం అందుకే అదే మానవత్వంతో ఆయన జీవితం మొత్తం, కుటుంబం అంతా కూడా ఈ సమాజం కోసం త్యాగం చేస్తే ఆ కుటుంబాన్ని ఆదుకోవటం కూడా ఈ ప్రభుత్వం యొక్క బాధ్యతగా భావించి ఈరోజు వారి కుమారుడు శ్రీ దత్తసాయి గారికి ఉన్నత విద్యాశాఖలో, డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమించడానికి మేము ఆర్డినెన్స్ తీసుకురావటం అయింది.